ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధిలో పరవశించెద ప్రభువా, పరవశించెద ప్రభువా. స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. మూడు బారిన బ్రతుకులను చిగురింపచేయును నీ సన్నిధి, మూడు బారిన బ్రతుకులను చిగురింపచేయును నీ సన్నిధి. చీకటైన బ్రతుకులలో వెలుగు నింపును నీ సన్నిధి, చీకటైన బ్రతుకులలో వెలుగు నింపును నీ సన్నిధి, వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా. విరిగి నలిగిన మనుజులను బాగు చేయును నీ సన్నిధి, విరిగి నలిగిన మనుజులను బాగు చేయును నీ సన్నిధి. అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మది నీచును నీ సన్నిధి, అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మది నీచును నీ సన్నిధి, నెమ్మది నీచును నీ సన్నిధి. స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధిలో పరవశించెద ప్రభువా, పరవశించెద ప్రభువా. ప్రకాశమైన ఆశ్చర్య దేశము ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు, పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు, నిత్యానందము ఆగని గీతం ఆకాశమందు హోసన్న హల్లెలూయా, నిత్యానందము ఆగని గీతం ఆకాశమందు హోసన్న హల్లెలూయా. ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, సూర్య చంద్రులు లేరు,
కని చీకటి కనబడదు, సూర్య చంద్రులు లేరు కని చీకటి కనబడదు. దైవ కుమారుడు తేజోమయుడు నిత్యము వెలుగిచును పగలెల్లప్పుడు. దైవ కుమారుడు తేజోమయుడు నిత్యము వెలుగిచును పగలెల్లప్పుడు. ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. పలువిధ బోధలతో నుండు గుంపుల పేరుండదు, పలువిధ బోధలతో నుండు గుంపుల పేరుండదు. ఏక కుటుంబము ఒక నాయకుడే ప్రేమమయ దేశము, ఏక కుటుంబము ఒక నాయకుడే ప్రేమమయ దేశము. ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. ప్రశ్నలు ఏ ఉండవు, ఎట్టి కలవరమే ఉండదు, ప్రశ్నలు ఏ ఉండవు, ఎట్టి కలవరమే ఉండదు. జాతి రంగు భాష భేదం కలవారెవరు లేరు, జాతి రంగు భాష భేదం కలవారెవరు లేరు. ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. పలువిధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు, పలువిధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు. చెరసాలలను శిక్షయు లేదు, నరుల పరిపాలన అందుండదు. చెరసాలలను శిక్షయు లేదు, నరుల పరిపాలన అందుండదు. ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. సంత వీధులు లేవు, కర్మాగారములే లేవు, సంత వీధులే లేవు, కర్మాగారములే లేవు. ధనికులు దరిద్రులు చిన్నలు పెద్దలు అనుభేదము లేదు, ధనికులు దరిద్రులు చిన్నలు పెద్దలు అనుభేదము లేదు. ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. యేసుని రక్తమందు పాపము కడిగిన చేరుదువు, యేసుని రక్తమందు పాపము కడిగిన చేరుదు. ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొనువా దేవరు కావలదు, ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొను వారెవరును కావలదు. ప్రకాశమైన ఆశ్చర్య దేశ ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. చుంటితేనే ధరల కన్నా యేసు నామం, యేసయ్య సన్నిధిలో మరువజాలను. చుంటితేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను.
జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జుట్టిన ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టిన ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెని. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెని. జుటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెని. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెని. జుటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ, నాలో సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెని. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెని. జుటితైన ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుటితైన ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జుటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. ప్రియుల రసికని పాటలు పాడి ప్రభువుని ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు.
అలాగే దేవుడు ప్రియులారా మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని ప్రియులారా స్తుతిస్తాం. ఇప్పుడు వచ్చిన మీకు అందరు కూడా యేసుక్రీస్తు గొప్ప నామములో స్నేహ వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు అందరిని దీవించినాక పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక ప్రియులారా మనం ఒక వాక్యం మనం ప్రారంభంగా మనం ఒక వాక్యం మనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ దినం 6వ దినం ప్రియులారా మనం చదువుదామా? స్తోత్రం. యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ దినం 6వ దినం 7వ దినం కూడా ప్రియులారా మనం చదువుదాం. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు శిష్యులతో కలిసి బ్రతికినప్పుడు శిష్యులు చాలా హ్యాపీగా సంతోషంగా వారు బ్రతికామన్నమాట. వారికి ఎలాంటి టెన్షన్ లేదు, ఎందుకంటే గొప్ప దేవుడు వారు తోడుగా ఉన్నామన్నమాట. గొప్ప ప్రభువైన యేసుక్రీస్తు వారు తోడుగా ఉన్నారు కాబట్టి ఆహార విషయంలో కానీ హల్లెలూయా స్తోత్రం వారు ఒక ప్రతి అవసరాలు అద్భుతంగా ప్రభు తీర్చేదన్నమాట ప్రభు తోడుగా ఉన్నప్పుడు. కానీ అదే యేసుక్రీస్తు శిష్యులతో చెప్పారనమాట, నేను తండ్రి దగ్గర నేను వెళుతున్నా అని చెప్పినప్పుడు శిష్యులు కొంచెం కొద్దిగా అంటే వారికి బాధ వచ్చింది అనమాట, దుఃఖం వచ్చింది. ఇక్కడ ఎన్నో రోజులు యేసుక్రీస్తు అంటే బోధకుడు మంచి గురు తోడుగా ఉన్నప్పుడు ఏం పొదువు లేదు, హాయిగా జయంతో మంచిగా అనే విధంగా నడిచాము. తండ్రి దగ్గర యేసుక్రీస్తు వెళుతున్నా కాబట్టి ఇంకా వీరు అంటే యేసుక్రీస్తు ఒక లోటు, యేసుక్రీస్తు వెళుతున్నప్పుడు ఒక లోటు వస్తుందన్నమాట. కాబట్టి దాన్ని బట్టి శిష్యులు బాధపడామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా చెప్పిన మాట మనం శ్రద్ధగా ప్రియులారా మనం చూస్తాం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖంతో నిండి ఉన్నది. ఇప్పుడు ఎవరైనా సరే మన నుండి కొంచెం వెళుతున్నామని మనతోగా లేదు అని చెప్పినప్పుడు మనకు సహజంగా ప్రియులారా కొద్దిగా బాధ వస్తుంది, తప్పకుండా బాధ వస్తుంది. అల్లెలు కొన్నిసారి మనం చూస్తున్నాము, భార్య భర్తలు పెళ్లి అయిపోయిన తర్వాత కొన్నిసారి ఇందులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు భర్త చెప్తారని నేను వెళ్ళిపోదామని, లేదంటే భార్య చెప్తారని నేను మా ఇంటికి వెళ్ళిపోదామని, ఎలాంటి మాటలు. కాబట్టి ఎలాంటి మాటలు వచ్చినప్పుడు తప్పకుండా బాధ వస్తాయి. కానీ ఎలాంటి మాటలు ప్రియులారా మనం చెప్పవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయవద్దని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి కుటుంబ జీవితం ప్రియులారా, మ్యారేజ్ లైఫ్ మనం చూసినట్టే అది నిబంధన సంబంధం అన్నమాట, నిబంధన సంబంధం. అలాగే ప్రియులారా మన ఆత్మీయ జీవితం కూడా ఒక నిబంధన సంబంధం అన్నమాట. అంటే తండ్రి అంటే జీవం గల దేవుడు మన మధ్యలో ఉన్న సంబంధం. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనతో దేవుడు నిబంధన చేశామన్నమాట. ఇప్పుడు సువార్త దర్శనం పొందిన మనకు అందరకు ఆ జీవం గల దేవునితో నిబంధన ఉంది అనమాట. నిబంధన సంబంధంలో మనం ఉన్నాం. అందుకొరికి నూతన నిబంధన అని మనం చెప్తాం, నూతన నిబంధన. ఇప్పుడు సువార్త దర్శనం పొందిన మనందరం నూతన నిబంధనలు ఉన్నామన్నమాట, నూతన నిబంధన. ఇప్పుడు నిబంధన ప్రియులారా చాలా పవర్ఫుల్ అనమాట, నిబంధన కవెనెంట్. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, చాలా వ్యక్తులు ఆయా కాలంలో నిబంధన చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దేవునితో నిబంధన చేస్తున్నట్టు అంటే దేవుడు మనుషుల మధ్యలో నిబంధన మనం చూడవచ్చు. అలాగే ప్రియులారా మనుషుల మధ్యలో కూడా నిబంధన చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మంచి వ్యక్తులతో నిబంధన చేసుకోవడం ప్రియులారా తప్పు కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం నిబంధనలు ఉన్నాం, సజీవుడైన దేవునితో యేసుక్రీస్తు రక్త నిబంధన అంటే రక్తం ద్వారా నూతన నిబంధనలో దేవుడు మనను నూతన నిబంధనలోనికి జీవం గల దేవుడు ప్రియులారా మనను తీసుకొని వచ్చినట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిబంధన వలన ఏం జరుగుతుందంటే స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని ఆశీర్వాదాలు మనకుంది, మనమేమో దేవుని దావుతుంది, దేవుడేమో
మన సొంతం, అలాగే మార్చబడి నిబంధన. ఇప్పుడు మనం చూస్తున్నాం దావీదు యోనాథన్ మధ్యలో నిబంధన చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. వారు ఫ్రెండ్స్ గా స్నేహితులుగా. కాబట్టి దావీదుకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు యోనాథన్ తప్పకుండా సహాయం చేస్తారనమాట. యోనాథన్ కు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు దావీదు సహాయం చేస్తారు. అది నిబంధన అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఈ భూమిలో ఉన్న బ్రతుకులు మనం నిబంధన హృదయం కలిగిన వారుగా మనం ఉండాలి. అంటే రైట్ పర్సన్స్ మన నిబంధన చేయాలి. దేవునితో మన నిబంధన ఉన్నాము, ఇలా సరైన వ్యక్తులతో కూడా మన నిబంధన హృదయం కలిగి ఉన్నప్పుడు అది మనకు ప్రియులారా చాలా మనకు సహాయపడతాయి అనమాట, చాలా సహాయపడతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ అలా కూడా మనల్ని ప్రియులారా నడిపిస్తారు. కాబట్టి నాకు కూడా కొన్ని దేవుజనులతో అంటే ఒక నిబంధన అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, అంటే కనెక్షన్ ఉంది అనమాట, సోతరు. కాబట్టి అదే ప్రియులారా మనకు అవసరం అనమాట. ఎందుకంటే మన భూమిలో మన దేవునితో మనం ఉండాలి, ఇలా దేవుని చిత్తం ఉన్న వారితో కూడా ప్రియులారా మనం ఉండాలి. సరే, మంచిది. కాబట్టి ప్రియులారా మనం ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రియులారా చెప్పిన విషయం, నేను తండ్రి దగ్గర వెళుతున్నానని మాట అయిపోయినప్పుడు శిష్యులకు బాధ వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖంతో నిండి ఉన్నది, మీ హృదయము దుఃఖంతో నిండి ఉన్నది. ఒకవేళ వాక్యం విన్న మీలో హృదయంలో అంటే కొన్ని విషయాల వలన మీరు దుఃఖంతో మీరు బాధపడుతున్నారేమో, దుఃఖం నిండి ఉన్న పరిస్థితులు ఉన్నారని. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనం నేర్పిస్తున్న విషయం, మన దేవుడు మన దుఃఖాన్ని, నిరాశ, బాధను తీసివేసే దేవుడు, ఆనంద దయలతో అభిషేకించే దేవుడు, దుఃఖాన్ని మార్చే దేవుడు, దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి శక్తి కలిగిన దేవుడు ప్రియులారా మనం దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ హృదయము దుఃఖంతో నిండి ఉన్నది అని దేవుడు ఏం చేస్తాడు, ఆనందంతో నింపుతాడు అనమాట. దానికి బదులు దుఃఖానికి బదులుగా ఆనందంతో నింపుతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన విషయం ప్రియులారా మనం సదగా మనం గమనించగలిగితే, యేసుక్రీస్తు ప్రియులారా తండ్రి దగ్గర వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళి పోవడం వలన మీకు ప్రయోజనకరం. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన యేసుక్రీస్తు మనకు మేలే చేసే దేవుడు అనమాట, కీడు చేసే దేవుడు కాదు. మనకు ప్రయోజనకరమైన విషయాలు నేర్పించే దేవుడు మన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనకు మేలుకరమైన విషయాలు తెలియపరిచే దేవుడు మన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళి పోవటం వలన మీకు ప్రయోజనకరం. అంటే యేసుక్రీస్తు వెళ్ళిపోవడం, మన తండ్రి దగ్గరికి వెళుతున్నాడు, శిలువ మరణం తర్వాత సమాధి నుండి తండ్రిని దేవుడు లేపాడు, తర్వాత తండ్రి దగ్గర వెళ్ళి వెళ్ళడం వలన ప్రియులారా మనం చూసినట్లయితే శిష్యులకు మాత్రం కాదు, మన మీటింగ్ లో పాల్గొద్దని మన అందరికీ, అలాగే మానవులు మనుషులందరికీ మేలుకొరగా చేశామన్నమాట. ఒక వ్యక్తి మేలుకొర కాదు, లేదంటే ఆ కాలంలో ఉన్న శిష్యులు మేలుకొరకు మాత్రం కాదు, ప్రయోజనం కొరకు మాత్రం కాదు, మానవులందరి మేలు కొరకు, నా మేలు కొరకు అనమాట, మీ మేలు కొరకు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం మేలు కొరకు యేసుక్రీస్తు శిలువ మరణం అనుభవంలో శిలువ మరణం పొందామన్నమాట. తర్వాత సమాధి నుండి లేచి తండ్రి దగ్గర వెళ్ళాము. తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడాము, ఆదరణకర్తను పంపాలేని అంటే పరిశుద్ధాత్మను పంపాలేని. కాబట్టి తండ్రితో అడిగినప్పుడు తండ్రి ప్రియులారా అలాగే చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మను పంపినట్టు శిష్యులందరూ కూడా ఆత్మతో నింపబడినట్టు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ ఒక కొదువ వచ్చింది, యేసుక్రీస్తు వారితో లేదు, ఆ కొదువ వచ్చింది. కానీ ఆ కొదువను ప్రియులారా దేవుడు తెరిచామన్నమాట, తెరిచే దేవుడు అనమాట, కొదువను తెరిచే దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పంపాము. పరిశుద్ధాత్మ వలన నిజంగా ఎవరు వచ్చామంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు వచ్చి ఆ శిష్యుల్లో నివాసం చేస్తామన్నమాట. ఇప్పుడు మనం కూడా ప్రియులారా అర్థం చేసుకోవాలి, మనతో నివాసం చేస్తున్నాడు ఎవరు, సువార్త రక్షణ పొందిన నాతో మీతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నివాసం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మనకు అవసరం పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతకడం, పరిశుద్ధాత్మ కూర్చున్న రెవల్యూషన్ మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా వచ్చి ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అని ప్రియులారా మనం చూసినట్లయితే, పాపం గురించి ఒప్పింపు చేస్తాడు, నీతి గురించి ఒప్పింపు చేస్తాడు, తీర్పు గురించి ఒప్పింపు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క 3 పరిచర్య అనమాట. పాపం గురించి ఒప్పింపు చేస్తాడు, నీతి గురించి ఒప్పింపు చేస్తాడు, తీర్పు గురించి ఒప్పింపు చేస్తాడు. కానీ పాపం గురించి ఎవరికి ఒప్పింపు చేస్తాడు అంటే
రక్షణ పొందలేని వారికి పాపం గురుచు అంటే నీవు పావి నీకు రక్షకుడు కావాలని ఆ రక్షకుడు దగ్గరకు పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు. ఎప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులుగా ఉండే మనం ఏం చేస్తామంటే మనం రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గరకు వ్యక్తులు నడిపించినట్టు మన జీవితం కానీ మాటలు క్రియలు మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మన ప్రాముఖ్యమైన బాధ్యత అదనమాట. దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నట్టే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు మనం చూస్తున్నట్టే వారు ఏం చెప్తారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ గురించి ప్రకటిస్తారు, దేవుని గురించి చెప్తారు. ఉద్దేశం అనేది ఆ ప్రభు దగ్గరకు ప్రతి ఒక్కరిను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ఏం చేస్తారంటే వారి దగ్గరికి నడిపిస్తామని కాదు, దానికంటే యేసుక్రీస్తుతో కనెక్ట్ చేస్తాడనమాట. ప్రతి ఒక్క వ్యక్తులను యేసుక్రీస్తుతో జీవంగల దేవునితో లేదు. కాబట్టి సువార్త మీరు రక్షణ పొందినప్పుడు మన జీవితంలో అది జరిగింది, మన దేవునితో కనెక్ట్ అయిపోయింది అనమాట. సువార్త మీరు రక్షణ పొందినప్పుడు మనం ఆకాశం భూమి సౌందర్యం అందం సరిజన సర్వశక్తి మంతుడైన జీవంగల దేవునితో ప్రియులారా మనం కనెక్ట్ అయ్యామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు చెప్పారు మీకు ప్రయోజనమే. నేను తండ్రి దగ్గర వెళుతున్నప్పుడు ప్రయోజనమే. ఎందుకంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు శిష్యులతో లేదంటే మనతో ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. మనతో దేవుడు ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు సర్వజ్ఞాని సర్వయాభి మనకు ధైర్యం ఇవ్వడానికి, మనకు బలం ఇవ్వడానికి, మనతో మాట్లాడి మనకు ఓదార్పు చేయడానికి, బలపరిచి సకల సత్యములో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ఎల్లప్పుడూ మన తోడుగా ఉన్నామన్నమాట. ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా ఈ ప్రయోజనం లేదని మేలు మనం అనుభవించాలి. దేవుని బిడ్డలకు మేలు మనం అనుభవించాలి. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు మీకు ప్రయోజనకరము ఆదరణకర్తను పంపిస్తాం. ఆదరణకర్తను ఆల్రెడీ రక్షణ పొందిన మనలో వచ్చేస్తాం అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చాము. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మేలు లేదంటే ఆ మేలు ప్రియులారా మనం పొందుతున్నామా, మనం అనుభవిస్తున్నామా? పరిశుద్ధాత్మ వలన మేలు మనం అనుభవిస్తున్నామా? దేవునికి సోదరు యేసుక్రీస్తు చెప్పారు మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన ఏడల ఆదరణకర్త మీ యొద్దకు రాదు, నేను వెళ్ళిన ఏడల ఆయనను మీ యొద్దకు పంపుదును. అలాగే యేసుక్రీస్తు చెప్పినట్టు ప్రభు చేశాడనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆత్మీయ జీవితంలో ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం మనకు సహాయం చేసేది పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. మన ఈ బ్రతుకులు మన ఈ ప్రయాణంలో సమస్యలను ఏదైనా సరే, ఏ సమస్య అయినా సరే ప్రియులారా సాతానుక శోధన ఏదైనా సరే దానిని ఓవర్కమ్ చేసినట్టు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నాకు మీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినట్టు ఇంకెవరు సహాయం చేయలేదని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే 24 hours అంటే ఎల్లప్పుడూ మనకు అవైలబుల్ అనమాట పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు అడుగు వేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మను మనం గమనించాలి. నాలో హోలీ స్పిరిట్ ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మతో నింపము, మీ జీవంతో మహిమతో అధికంగా నింపము, హోలీ స్పిరిట్ నన్ను నడిపించుము అని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు దారి నాకు చూపుము అని ప్రార్థన చేయాలి. కాబట్టి ఏ సమస్యలో మీరు ఉన్నా సరే ప్రియులారా మీరు వెంటనే ప్రభువును అంటే పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేసుకోవాలి. హోలీ స్పిరిట్ హెల్ప్ అని మీరు అడగాలి, హోలీ స్పిరిట్. కాబట్టి ప్రియులారా మనం చాలాసారి పరిశుద్ధాత్మ స్వరం వినలేదేమో, లేదంటే మన మనసు అంత ఎక్కువ ఈ సమస్యల మీద చూస్తారేమో. మన మనసు చాలాసారి ఈ సమస్యలు, ఫలానా సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, వారు నాకు అనుకూలం, కొందరు అనుకూలంగా ఉంది, కొందరు నాకు అనుకూలంగా లేదు, ఇలాంటి ఉన్న విషయాలు మన మనసులో వచ్చి మనం ఆలోచన మీదే ఎక్కువ అదే ఆలోచన వేసుకొని ఉన్నారేమో. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మని మనం మర్చిపోతాము. దానికి అంటే మనం తెలిసి కానీ తెలియక ఈ సమస్యలు ఎక్కువ మనసులు ధ్యానించుకొని పరిశుద్ధాత్మ స్వరం వినలేని పరిస్థితుల్లో కొన్నిసారి అయిపోవడానికి అవకాశం ఉంది. అందుకొరకే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల కంటే ప్రియులారా మన దేవుడు గొప్ప దేవుడు అని సత్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు. దేవుడు గొప్పవాడు అంతే. దేవుడు గొప్పవాడని సత్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు. నా దేవుడు మన జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో మన అందరికీ సమస్యలు ఉంది. బట్ ఆ సమస్యల కంటే ప్రియులారా మన దేవుడు చాలా చాలా గొప్ప దేవుడు అనమాట. ఆ గరిపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక 60 లక్షలు మనకు అనుగ్రహించినాక అంటే మన పరలోక తండ్రి అందరికన్నా గొప్పవాడు. యేసుక్రీస్తు కూడా ఆ ప్రతిష్ట అంటే ఆ గరిపతో స్పష్టంగా మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. నా తండ్రి అందరికంటే గొప్పవాడు. అంటే మనకు ఆ గరింపు రావాలి అనమాట.
నా తండ్రి, నా దేవుడు, సజీవుడైన దేవుడు, ఆకాశం భూమి సందర్యం అందరిన దేవుడు, సమస్తం సాధ్యమైన దేవుడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడానికి రేపు మనకు ఎక్కువ అవుతున్న కొలది సమస్యలు ప్రియులరా చాలా చిన్నది అవుతాయి అన్నమాట. కానీ సమస్యలు చాలా పెద్దగా ఉంటే దానికి అర్థం ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహింపు నిజంగా ఇంకా మీరు గ్రహించలేదన్నమాట. మనం గ్రహించలేదు. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడని మనం గ్రహించిన కొలది ఈ టెన్షన్ బాధలు అంతా కూడా చిన్నదైపోతాయి, డిలేట్ అయిపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, సమస్యలు కాదు గొప్పది, నా దేవుడు గొప్పవాడు అని గ్రహింపు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు, మన తోడు ఉన్నాడు. ఇంకా ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చే ఒక గొప్ప ఒప్పింపు ఏంటంటే నీతి గురించి ఒప్పింపిస్తాడు. నీతిని చూడండి, 8వ వచనంలో రాయబడి ఉంది. ఆయన వచ్చి పాపమును గుర్చు, నీతిని గుర్చు, తీర్పును గుర్చు లోకమును ఒప్పుకొన చేయును. 10వ వచనం, నేను తండ్రి వద్దకు వెళ్ళడం వలన మీరుగా నన్ను చూడరు గనుక నీతిని గురించి ఒప్పింపజేస్తాడనమాట హోలీ స్పిరిట్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఇది మనకు అవసరం అనమాట. నీతిని గురించి ఒప్పింపు పరిశుద్ధాత్మదేవుడు చేస్తాడు. అంటే దానికి అర్థం ఏంటిదంటే యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడిన నువ్వు పాపి కాదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన పాపాలు ఒప్పుకుని యేసయ్యా పాపం క్షమించుము, మీ రక్తం ద్వారా కడుగుము, శుద్ధి చేయమని మీరు ప్రార్థన చేస్తారు కదా. ఆ యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడిన నీవు అంటే నీతి మంతరాలు లేదంటే నీతి ముందుడును అని రేపు హోలీ స్పిరిట్ చెప్తాడనమాట. సాతాను ఏం చెప్తాడు, నీవు ఏదో తప్పి చేస్తున్నట్టు, నువ్వు అర్హురాలు కాదని, పనికిరాని అంటే పనికి రాలేని వ్యక్తి అని, విలువ లేని వ్యక్తి అని, అలాంటి నెగిటివ్ మాటలు సాతాను గాడు బాణాలు పంపిస్తాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు, నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలు, నీతిమంతుడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ చెప్తాడు అనమాట. నీతి గురించి మాట్లాడతాడు. కాబట్టి నీతి గురించి మనం ఎక్కువ వినాలి. రోమ రాసిన పత్రికలో నీతి గురించి ఎక్కువ రాయబడి ఉంది. గలాతీయులు రాసిన పత్రిక కానీ రోమ రాసిన అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా మనం నీతి మంతులుగా మార్చబడాం. ఆ వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక చోటు నుండి సాతాన్ లేదంటే మనుషులు ఏం చెప్తున్నారు, నువ్వు కరెక్ట్ కాదని ఏం మాట్లాడుతుంది అనమాట. నీలో ఏదో తప్పులు ఉన్నాయి, ఆ తప్పుల గురించి ఎక్కువ చెప్తాను అనమాట. ఆ పాపం ఇలాగ పైకి లేపి ఎక్కువ చెప్తున్నప్పుడు అది విని విని మీకు తప్పకుండా మీరు నేను పాపి, ఎందుకంటే ఆల్రెడీ మన పాపులమే, ముందు మన పాపులమే. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత దేవుడు మనం పేరు చేంజ్ చేస్తాం అనమాట, ఐడెంటిటీ చేంజ్ చేస్తాం. క్రిస్తునందు దేవుడు మన నీతి మందుల్లో మార్చామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి నేను నీతి మందులను, మన నీతి మందుల ఆ గ్రీపతో ప్రియులారా మనం బ్రతకాలి. అది దేవుడు కోరుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్తం మనకి విలువ ఉంది. యేసుక్రీస్తు రక్తం పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తం ప్రియులారా మనకు చాలు. హల్లెలూయా. ఆ రక్తమే మన తగది అర్హత. హల్లెలూయా. కాబట్టి రక్తం ద్వారా దేవుడు నన్ను మనలో నీతి మందులుగా తెరిచామని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు మనకు అందరికీ అధికంగా అనుగ్రహించినాక దానికి వ్యతిరేకమైన అపరాధ భావం గిల్టీ కాన్షియస్ యేసులో లయమైపోయినాక. కాబట్టి అపరాధ భావం సంపూర్ణంగా తొలగిపోయినా కాదు ప్రాణం నుండి. ఇప్పుడు అపరాధ భావం ప్రియులారా సాతాన్ లేదంటే ఈవిల్ స్పిరిట్ ఇస్తాడనమాట. కాబట్టి దాని నుండి బయటపడాలి. అపరాధ భావం నుండి ఈ నీతి గురించిన వాక్యం యేసయ్య రక్తం ద్వారా దేవుడు నీతి మందులుగా నన్ను మార్చామని రేపుతో అపరాధ భావం నుండి బయటపడాలి. సాతానుకు అబద్ధాల నుండి బయటపడాలి అనమాట. ఇప్పుడు సాతానుకు అబద్ధాలు మాటలు మీలో ప్రభావం చేస్తూ ఉంటే మీరు లెవెల్ అయిందనమాట. ఎందుకంటే అపరాధ భావం తర్వాత ఏమొస్తుంది, దాని వెనుక ఇంకా ఫియర్, భయం తప్పకుండా వస్తుంది అనమాట. భయపడుతుంది అనమాట. ఎందుకంటే దేవుని ముందు నిలబడడానికి భయం వస్తుంది, మనుషుల ముందు నిలబడడానికి భయం వస్తుంది. ఎందుకంటే అబ్బో నేను పాపి, నేను తప్పు చేసిన వ్యక్తి అని ఫీలింగ్ వస్తుంది అనమాట. పాపాలు ఒప్పుకున్న తర్వాత కూడా అది అపరాధ భావం. ఇప్పుడు అపరాధ భావం ద్వారా సాతాను ఏం చేశాడు, కొందరును బంధిస్తాడనమాట. వారు పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తం ప్రణాళిక జరగకుండా ఆ వ్యక్తిను భయం అపరాధ భావం భయం అలా అంత కలిపి ప్రియులారా ఆ వ్యక్తిని బంధించడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పైకు విడిపిస్తాడు, ఆ బంధకం నుండి విడిపించే దేవుడు. కాబట్టి ప్రియులారా ఒకవేళ మీ హృదయంలో భయం ఉండవచ్చు, బైబిల్ మనకు నేర్పిస్తుంది భయపడకము, దిగులు పడకము, నిబరము కలిగి ధైర్యము ఉండమని దేవుడు చెప్తున్నారు. అయినా సరే భయం వస్తుంది. కాబట్టి భయం ప్రియులారా కొన్ని విషయం
కొన్ని విషయంలో దేవునితో ఉన్న భయభక్తి తేడా ఉంది. దేవునితో ఉన్న భయభక్తి అంటే దేవుని ప్రేమించడం, దేవుని గౌరవించడం, అది. కానీ సాతానిచ్చే భయం తేడా ఉంది ప్రియులారా. ఈ సాతానిచ్చే భయం వల్ల ఏమవుతుంది, వ్యక్తులు పారలైజ్ అయిపోతాయి అనమాట. అంటే దేవుని చిత్తం చేయలేని పరిస్థితులు అయిపోతాయి అనమాట. చేయాలని తెలుసు కానీ చేయలేని పరిస్థితులు. కాబట్టి ఫియర్ ఉన్న వారిలో ఫియర్ ఆ స్ట్రాంగ్ హోల్డ్ లోపల ఉండవచ్చు. స్ట్రాంగ్ హోల్డ్ అంటే దుర్గాలు, స్ట్రాంగ్ హోల్డ్. దుర్గములో ఎవరు ఈ ఫియర్ స్పిరిట్ నివాసం చేస్తుంది అనమాట ప్రాణములు. రక్షణ పొందిన వ్యక్తులు కూడా వారి ప్రాణములు కూడా ఈబుల్స్ పెట్టు దుర్గములో, దుర్గం అంటే స్ట్రాంగ్ హోల్డ్. 2 కొరింథీయులు 10:3-4 ప్రియులారా మనం చూసినట్లయితే స్ట్రాంగ్ హోల్డ్ గురించి రాయబడింది. స్ట్రాంగ్ హోల్డ్ గురించి రాయబడింది. కాబట్టి స్ట్రాంగ్ హోల్డ్ దేవుడు తొలగిస్తాడనమాట, భయం. కాబట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు అది స్ట్రాంగ్ హోల్డ్ గా మార్చబడతాయి అనమాట. రాయబడిన వాక్యానికి వ్యతిరేకమైన న్యూస్ అనమాట. అది కొన్నిసారి మనుషులు ప్రాణములు అది ఒక స్ట్రాంగ్ హోల్డ్ గా మార్చబడతాయి. స్ట్రాంగ్ హోల్డ్ ఉంటే దాని లోపలే ఈవిల్ స్పిరిట్ కూడా ఉన్నట్టే. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం పంపి విడిపిస్తాడనమాట. భయం స్పిరిట్ నుండి విడిపిస్తాడు. కొందరికేమో కోపం కావచ్చు, కోపం స్ట్రాంగ్ హోల్డ్. కొందరికేమో పగ కావచ్చు, కొందరికేమో దురాశ కావచ్చు, ఒక్కొక్కరికి తేడా ఉండవచ్చు. కాబట్టి ఏదైనా సరే ప్రియులారా స్ట్రాంగ్ హోల్డ్ దేవుడు తన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ఒకసారి ప్రియులారా ఆ వాక్యం మనం చదువుదామా? 2 కొరింథీయులు 10:3-4 ప్రియులారా. 2 కొరింథీయులు 10:3. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. చాలు చూడండి, అక్కడ రాయబడింది యుద్ధం ఉంది, స్పిరిచువల్ వార్ఫేర్. అంటే మనం ఒక యుద్ధంలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఇంకొకరికి పోరాటం లేదంటే అందరాలు యుద్ధం ఉంది ప్రియులారా. రక్షణ పొందినప్పటి నుండి మనం ఒక ఆ యుద్ధంలో మనం ఉన్నామన్నమాట. అంటే ప్రాముఖ్యంగా ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాం యుద్ధం ఉంది, యుద్ధానికి ఉపకరణములు కూడా ఉంది. మా యుద్ధోపకరణములు మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. శరీర ప్రకారం ప్రియులారా మనం యుద్ధం చేయవద్దు. అంటే మన ఈ చేతితో గాని నాలుకో ద్వారా గాని అంటే దూషణ మాటలు గాని నిందించడం, అభవించడం, తిట్టడం, కొట్టడం అంతా శరీర అనుసరంగా యుద్ధం చేయడం అనమాట. ఇప్పుడు పౌలు చెప్తున్నారు మేము శరీరంలో ఉన్నాం, శరీరానుసంగా అంటే శరీరంలో ఉన్నాం కానీ శరీర దారులమై నడుచుకొనుచున్నాను అని శరీర ప్రకారం యుద్ధం చేయము అని రాయబడింది. ఇక్కడ మనం చాలా సరి ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ప్రియులారా మన శరీరానుసరంగా దేవుని ఉప్పులిపోతుందని మనం యుద్ధం చేయవద్దు. కూడా యుద్ధం చేసినట్లయితే మనం ఫెయిల్ అయిపోతుంది. అది అపోస్తలుడైన పౌలుకు తెలుసు కాబట్టి చెప్తున్న విషయం, మేము శరీర ప్రకారం మాత్రం యుద్ధం చేయలేదు. ఇంకా యుద్ధం ఉంది కరెక్టే, కానీ యుద్ధ ఉపకరణం తేడా ఉంది. అంటే స్పిరిచువల్ ఆయుధాలు మనం వాడుకోవాలి అనమాట, స్పిరిచువల్ వెపన్స్ వాడుకోవాలి అనమాట. యేసు రక్తం మనం వాడుకోవాలి, యేసు నామ అన్ని నామకంటే గొప్పనామ అది మనం వాడుకోవాలి, దేవుని ఆత్మఘటకం మనం వాడుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసుకోవాలి, దేవదూతల సహాయం యేసునామలో కోరుకోవాలి. అలాగే ప్రియులారా మనం పొందుకోవాలి. కాబట్టి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట అంటే దేవుని సన్నిధిలో దుర్గములను పడద్రోయ జాలినంద బలము కలబ ఉన్నవి. కాబట్టి వ్యక్తులను ఈ సాతాను ఎలాగ బంధిస్తారంటే దుర్గాలు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు వారి మనసులో పెట్టి అది తర్వాత ప్రియులారా దుర్గాలుగా స్ట్రాంగ్ హోల్డ్ గా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి హృదయంలో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు దేని గాని అది వారిలో ఉన్నప్పుడు అది స్ట్రాంగ్ హోల్డ్ గా మార్చబడి ఏమవుతుంది, ఆ స్ట్రాంగ్ హోల్డ్ లో దురాత్మలు నివాసం చేస్తాయి అనమాట, ఈవిల్ స్పిరిట్. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు ఏం చేశాడు, దేవుని సన్నిధిలో వస్తున్న ప్రభు దగ్గర వస్తున్న వారిని దేవుడు ఏం చేశాడు అంటే వాక్యమైన గడగం పరిశుద్ధాత్మ వలన పంపి భయం స్పిరిట్ నుండి వ్యక్తులను విడిపిస్తాడు. కాబట్టి భయం స్పిరిట్ ఒక వ్యక్తిని ప్రభావం చేస్తానైతే ఆ వ్యక్తి భయం వస్తుంది అంతే. స్తోత్రం. యేసునామలో ప్రార్థన చేసినప్పుడు కొంచెం ధైర్యం ఉండవచ్చు, కానీ తర్వాత వెంటనే భయం వస్తుంది అనమాట. అబ్బో అంటే కొందరికి మనుషులంటే భయం, మనుషులు మాటలు అంటే భయం, నిందలంటే భయం, అబద్ధాలంటే భయం, తిరస్కారం అంటే భయం, చీకటి అంటే భయం, సమాజం అంటే భయం, భయం అనమాట. భయం, మరణ భయం, ప్రాణ భయం, రోగ భయం, రకరకాల భయాలు. కాబట్టి ప్రియులారా ఏ భయం ఉన్నా సరే ప్రతి భయం నుండి
సజీవుడైన దేవుడు ప్రియుల మనం యేసుక్రీస్తులో ఆధారపడి ఉండే, పరిశుద్ధాత్మలో ఆధారపడి ఉండే, యేసే మాటలు ఆధారపడి ఉండే సజీవుడైన దేవుడు తప్పకుండా దాని నుండి డెలివరెన్స్ విడుదల ఇస్తాడనమాట, విడిపిస్తాడనమాట. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? మన ధైర్యవంతులుగా బ్రతకడమే. ఇది మందులు సింహం వలె ధైర్యంగా బ్రతుకుతని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తు అలాగే బ్రతికామనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి తండ్రికి భయపడాము, కానీ మనుషుల్లో భయపడలేదు. సాతాను అసలే భయపడలేదు, ధైర్యంతో బ్రతికాము. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం కూడా అలాగే బ్రతకాలని ప్రియుల దేవుడు కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కొందరుకు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ ఫియర్ వారి లోపల వస్తాయి. కొందరుకు వారి బ్రతుకుల్లో రకరకాల నెగిటివ్ విషయాలు విని, బ్యాడ్ న్యూస్ విని, రకరకాల అనుభవాల వలన కూడా ఈ ఫియర్ వారిలో ప్రవేశించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులు ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, దేవుడైతే ఈ ఫియర్ నుండి విడిపిస్తాడన్నమాట. వాక్యం ద్వారా ఆత్మతోట దేవుడు తప్పకుండా విడిపిస్తాడు, అంతే. ఆ దేవుని చెత్త. నేను కూడా చాలా భయం కలిగిన వ్యక్తి అనమాట. ఒకప్పుడు చాలా అంటే చాలా, మనుషులు అంటే చాలా భయం, మనుషుల ముందు ఆమె మాట్లాడడం చాలా భయం, నిలబడడం చాలా భయం, అంత భయం అనమాట. భయంతో ఏం చేస్తారు? సాతాన్ని బంధించి పెట్టాను అనమాట. కానీ దేవుడు నన్ను పిలిచి అభిషేకించి వాక్యం ద్వారా దేవుడు అంటే క్రమంగా దేవుడు విడిపించే దేవుడు. ఒకసారి విడిపిస్తాడని కాదు, దేవుడు ఏదైనా ఇప్పుడు విడిపిస్తాడు. దేవుడు ఆత్మతో నింపి ధైర్యం ఇచ్చి బలం ఇచ్చి దేవుడు మనల్ని డెలివరీ అంటే విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రదర్లు నేర్చుకోవాలి. హోలీ స్పిరిట్ మీ ఆత్మతో నన్ను నింపుము, వేసే మాటలు మనం అదేంగా నింపుకోవాలి, అదేంగా మనం వినాలి, అదేంగా మనం వినాలి. ఇప్పుడు కొన్నిసారి మనం అనిపిస్తే దేవుని వాక్యం నేను వింటున్నా కదా, నేను ప్రార్థన చేస్తున్నా కదా, నేను వాక్యాలు ఒప్పుకున్నా కదా, చదువుతున్నా కదా, నాకు తేడా లేదని కూడా కొన్నిసారి అనిపిస్తాము. కానీ తేడా జరుగుతుంది. ఎవడైతే వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రియులారా బలంగా కార్యం చేస్తున్నాడు, కానీ అది అర్థం అవుతుంది. కొన్ని మీకు అర్థం అవడం లేదేమో, కానీ అది అర్థం అవుతుంది ఒకరోజు. హల్లెలూయా. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థనలో ప్రార్థన చేస్తున్న వారు మీరు ఎడతేయకుండా ప్రార్థనలు ఇంకా కూడా కొనసాగించాలి. ప్రార్థన పూర్వక వాక్యాలు ఇంకా ఎక్కువ బోధించుకోవాలి. ప్రార్థన పూర్వక ఎక్కువ ప్రభుని ఆరాధన చేసుకోవాలి. అలా చేస్తున్న కొద్ది దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఏ స్టోహోడ్ అయినా సరే ప్రాణములు ఉన్నది అందు కూడా సజీవుడైన దేవుడు వాక్యం ద్వారా తన ఆత్మదోడ దేవుడు ఇంత కూల్చేసి అందరూ తొలగిస్తాడు అనమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆత్మ బలపరుస్తాడు. ఇది మాత్రం కాకుండా మన ప్రాణం కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ స్టోహోల్డ్ ఇది బయట కాదు, ఇది లోపలనే ఉంది. చాలాసారి మనం అనుకున్నాము శత్రువు ఏమో బయట నుండి ఎక్కువ పని చేస్తున్నారని. కాదు, బయట నుండి పని చేస్తున్నాం కానీ దానికంటే ఎక్కువ లోపల కూర్చుని కూడా పని చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లోపలే అంటే నూతన పరచబడలేని ఆ ప్రాణంలో, మనసులో అన్నమాట. కాబట్టి దాన్ని ప్రియులారా, కాబట్టి మనం ఏం చేసుకోవాలి? వాక్యం ఎక్కువ తినాలి. కొద్దిగా వాక్యం సరిపోలేదు, ఎక్కువ వాక్యం ధ్యానించాలి. ఎక్కువ వాక్యాలు, ఎక్కువ ప్రార్థనలు, ఎక్కువ వాక్యం, ఎక్కువ ప్రార్థనలు ఇలాగే జరుగుతున్నప్పుడు ప్రియులారా తప్పకుండా ఈ విలసిపిట ప్రభావం ఈ ప్రాణం నుండి తొలగిపోతాయి అనమాట. కాబట్టి మార్మాంస బలపరచబడితే తప్పకుండా లేపబడే ధైర్యంతో పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తాడనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి ఈ విషయంలో మనం. కాబట్టి నిరంతరం మనం ప్రభువులో ఆధారపడాలి, నిరంతరం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. నిరంతరం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారు, వాక్యం పోల్చుకొని బ్రతున్న వారు త్వరగా విడుదల పొంది పైకు లేవనెత్తబడతాయి అనమాట. హల్లెలూయా. లేదంటే టైం ఇంకా లేట్ అయిపోతాయి. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంద బలము కలవై ఉన్నవి. మేము చూడండి, విదర్కములను దేవుని గుర్చున్న జ్ఞానమును అడ్డగించు. దేవుని జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని అడ్డగించుకొని జ్ఞానం మన ఆలోచనలో ఉంది అనమాట, మన మనసులో ఉంది, బెట్ట కాదు. ఆల్రెడీ అది మనసులో వచ్చి నిలబడుతుంది అనమాట. అందుకొరకు అది దేవుని చిత్తం చేయకుండా అడ్డుపడతాయి. మేము విదర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు. చూడండి, అడ్డగించు అని మాట అక్కడ రాయబడింది. ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని, దేవుని స్వరాన్ని అడ్డగించుకొని ఆలోచన ఒకవేళ మీ హృదయంలో, మీ మనసులో ఉండవచ్చు దుర్గాల ద్వారా, కానీ దేవుడు దాన్ని తొలగిస్తాడు. మన దేవునితో కలిసి బ్రతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని, మీ మనసును వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు విడుదల అనుగ్రహిస్తాడు, శుద్ధి చేస్తాడు అనమాట, విడిపిస్తాడు అనమాట. కాబట్టి లోపల విడుదల జరగాలి, బయట కాదు. ఇప్పుడు విడుదల మీ ప్రాణములోనే విడుదల జరగాలి. ఆత్మలో ప్రభు వచ్చేసాడు, అని మీ ప్రాణంలో కొన్ని దుర్గాలు ఉంది. ఆ దుర్గాలు దేవుడు తప్పకుండా తొలగిస్తాయి. యేసునామములో ఏ దుర్గమైనా సరే అది తొలగించబడతాయి, అంతే.
హల్లెలూయా. కాబట్టి ఏం చేసుకోవాలి? నిరంతరం దేవుని ఆధారపడాలి. నిరంతర పరిశుద్ధాత్మ సహాయ వాక్యం మనం వినాలి, ధ్యానించుకోవాలి. ఇప్పుడు జ్ఞానమును, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆడంగమును. చూడండి, ప్రతి ఆడంగం అది లోపలనే ఉంది, బయట కాదు. ప్రతి కానీ మనం అనిపిస్తే బయట నుండి ఏదో ఆడంగాలు వచ్చినట్టు మనకు అనిపిస్తాయి. బయట నుండి వచ్చిన ఆడంగం కంటే లోపల ఉన్న ఆడంగం ఇంకా చాలా ఇదనమాట. బయట ఉన్నది సోదరు, బయట కంటే లోపల ఉన్నది ప్రియుల, దాన్ని మనం చేర్చుకోవాలి. లోపల ఉన్నది చేర్చినైతే బయట ఉన్నది మనకు ఏమీ మనల్ని అంత ప్రభావం చేయలేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం ముందుకు దూచుకొని వెళదాం. కానీ లోపల ఉన్న ఆటంకాలు లేదంటే స్ట్రాంగ్ హోల్డ్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదుడు తొలగించినాక. కాబట్టి ప్రతి ఆటంకమును చూడండి, ద్రోసి అని మాట, పడద్రోయబడాలి. పడద్రోసి ప్రతి ఆలోచనలు. ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, ప్రతి ఆలోచనలు దేవుని జ్ఞానానికి లేదంటే దేవుని ఆలోచనకి లోపడడం లేదనమాట. కాబట్టి ప్రతి ఆలోచన, మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనలు కూడా క్రీస్తుకు లోబడాలి. చూడండి, ప్రతి ఆలోచనలు క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టాలి అనమాట. చెరబట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఇది మనం ప్రాణంలో హృదయంలో జరుగుతున్న విషయం అనమాట. కాబట్టి ప్రియులారా, మనం దేవుని యుద్ధం మీ ప్రాణంలో జరుగుతున్నాయి, మీ హృదయంలో జరుగుతున్నాయి. కాబట్టి ఏం చేసుకోవాలి? వాక్యాలు ఎక్కువ తినాలి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. స్టోన్ హోల్డ్ నుండి దేవుడు విడిపించినాక, ఏ స్టోన్ హోల్డ్ అయినా సరే, ఆ స్టోన్ హోల్డ్ నుండి ఈవిల్ స్పిరిట్ నుండి మీ ప్రాణాన్ని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతోడు మీ శరీరాన్ని యేసువల్ల విడిపించినాక అప్పుడు ఫ్రీడమ్ వస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేసుకోవాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రభువుని ప్రేమించాలి. ప్రభువును లవ్ చేసుకోవాలి, ప్రభువును ప్రేమించాలి, ప్రభువుతో సమయం గడపాలి. అదే అందుకొరకు యేసుక్రీస్తు ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే శిష్యులను పిలిచిన తర్వాత ఏం చేశారు? వెంటనే పంపలేదు. వెంటనే వెళ్ళి మీరు అది చేయమని ఇది చేయమని చెప్పలేదు. కానీ దానికంటే ప్రభు ఏం చేశారు? నాతో కూర్చోమని చెప్పారు. అంతే. ప్రభు ఏం చెప్పారు? నాతో మీరు సహవాసం చేయాలి. కాబట్టి ప్రభుత్వ ప్రియులారా సహవాసం చేయాలి. అంటే ప్రార్థనలో, యేసు రక్తంలో, యేసులో ఆధారపడాలి, పోలీసులో ఆధారపడాలి, సమయం గడపాలి. కాబట్టి ప్రియులు ఒకటి మాత్రం మనం అనుకోవద్దు, అబ్బో నేను చాలా సమయం గడుపుతున్నా కానీ ఈ పరిస్థితుల్లో మారడం లేదని మాత్రం దయచేసి అనుకోవద్దు. తప్పకుండా యేసుక్రీస్తుతో సమయం గడిపి ఉండే, యేసై మాటతో, యేసు రక్తములు, యేసు అమ్మలో ఆధారపడి ప్రభుత్వ సమయం గడుపుతున్న కొద్దీ తప్పకుండా విడుదల జరుగుతున్నాయి. పరిస్థితి దేవుడు మారుస్తున్నాడు. కాబట్టి సమయం గడపాలి. అంతే. షార్ట్ కట్ ప్రియులారా లేదు, హల్లెలూయా. కాబట్టి అధికంగా మీరు మన ప్రభుత్వ సమయం గడుపుతున్న కొద్దీ తప్పకుండా అధికమైన విడుదల మేలు తప్పకుండా పొందుతారు. ఇప్పుడు ప్రియులారా, మన ప్రభుత్వ సమయం అధికంగా గడుపుదాం. కాబట్టి ఏ స్టోన్ హోల్డ్ అయినా సరే, వాక్యానికి వ్యతిరేకమైన, దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైన, దేవుని ఆలోచనకి వ్యతిరేకమైన ఏ స్టోన్ హోల్డ్ అయినా సరే సాతాను పెట్టినది అంత యేసులో ఈ వాక్యం వినిన మీ హృదయం నుండి యేసులో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదుడు సంపూర్ణంగా విడిపిస్తాడు ప్రియులు. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో సహకరించుకోవాలి. మనం సహకరించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. కాబట్టి యేసు కూడా చెప్పినట్టు పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించను. కాబట్టి అది మేలు అనమాట, అది ప్రయోజనం. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనను సకల స్థితిలో నడిపిస్తాడు. కాబట్టి హోలీ స్పిరిట్ తో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. కాబట్టి దేవుడు బలవంతుడు. ఇప్పుడు 1 యోహాను 4వ దినములో ఇలా రాయబడింది, లోకములో ఉన్న వాని కన్నా గొప్పవాడు మేలు ఉన్నాడు, సాతాని కన్నా గొప్పవాడు పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు మనలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. కాబట్టి సాతాను అంటే భయపడే అవసరం లేదు, దుర్గాలంటే మనం భయపడే అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. హోలీ స్పిరిట్ ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. కాబట్టి హోలీ స్పిరిట్ లో ప్రియులారా మనం అధికంగా ఆధారపడదాం. యేసునామములో అధికంగా ప్రార్థన చేస్తాం, యేసునామములో అధికంగా వాక్యాలు బోధిస్తాం, యేసునామములో ప్రభువును అధికంగా ఆరాధిస్తాం, యేసు రక్తంలో మనం అధికంగా ఆధారపడదాం, యేసునామం అధికంగా వాడదాం. తప్పకుండా పరిశుద్ధాత్మదేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, ప్రాణాన్ని విడిపిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, అభిషేకంతో దేవుడు నింపుతాడు, దేవుడు లేవనెత్తాడనమాట. ఇప్పుడున్న సమస్యను ఓవర్కమ్ చేస్తుంటూ, భయాన్ని ఓవర్కమ్ చేస్తున్నట్టు, తిరుగుబాటు స్పిరిట్ ఓవర్కమ్ చేస్తున్నట్టు, అవిధేయ స్పిరిట్ ఓవర్కమ్ చేస్తున్నట్టు, దురాశను ఓవర్కమ్ చేస్తున్నట్టు, భయ ఆందోళన ఓవర్కమ్ చేస్తున్నట్టు, దుఃఖం నిరాశ బాధలను ఓవర్కమ్ చేస్తున్నట్టు, పగ కోపం చేదును ఓవర్కమ్ చేస్తున్నట్టు, మనుషుల నిందలను ఓవర్కమ్ చేస్తున్నట్టు, భయపుట్టిసే మాటను ఓవర్కమ్ చేస్తున్నట్టు, తిరస్కారాన్ని ఓవర్కమ్ చేస్తున్నట్టు పరిశుద్ధాత్మదేవుడు వాక్యంతో నింపి దేవుడు లేపుతాడు. ఇప్పుడు దేవుడు వాక్యంతో నింపి, ఆత్మతో నింపి ఇప్పుడు ఇలా మనల్ని దేవుడు బలపరిచి లేపుతాడనమాట.
ఇప్పుడు దేవుడు బలపరుస్తాడు. అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు. అంటే దేవుడు అధికమైన బలం ఇస్తాడు అనమాట. దేవుడు మనం ఆధారపడుతున్న మీకు తెలుగు, దేవుడు మామూలు బలం కాదు, దేవుడు అధికమైన బలం ఇస్తాడు. అంటే ఇప్పుడున్న సమస్యను మీద వేసినాడు, దాన్ని ఓవర్కమ్ చేసినాడు. దేవుడు ఆత్మను బలపరుస్తాడు, ప్రాణాన్ని శుద్ధి చేస్తాడు. అంటే దేవుడు మన స్పిరిట్ సోల్ బాడీ టోటల్ దేవుడు ప్రభావం చేస్తాడు అనమాట. దేవుడు పరిపాలన చేసుకొని మనం లేపుతాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది మనందరి జీవితంలో అధికంగా దేవుడు చేయనాక తప్పకుండా దేవుడు ప్రియులారా చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం బిసిగిపోవద్దు. కాబట్టి బిసిగిపోవద్దు, సందేహంతో ఉండవద్దు, అనుమానంతో ఉండవద్దు. దేవుడు జీవంగల దేవుడు అనమాట. దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు సర్వశక్తి మందురు, సర్వజ్ఞాని గొప్ప దేవా, మీ దగ్గరికి రావడానికి మాకు కృప ఇచ్చినటువంటి వందనాలు. మీరే పరిశుద్ధాత్మ వలన యేసు మీరే మాలో వచ్చి మాలో నివాసిస్తున్నట్టు ప్రత్యేకంగా మేము ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాం తండ్రి దేవా. మమ్మల్ని మీ మందిరంగా మార్చినటువంటి ప్రత్యేకంగా మేము ఆరాధిస్తున్నాము. విలువైన రక్తం ఇచ్చిపోయినటువంటి వందనాలు. పాపైన పేరు యేసు మీ రక్తం ద్వారా తుడిచివేసి మమ్మల్ని మా పాపాలు క్షమించి మమ్మల్ని నీతి బంధులో మార్చిన మీ గొప్ప ప్రేమను బట్టి ప్రత్యేక మేమందరం ఆరాధిస్తున్నాము. నీతి గురించి నొప్పింపు పరిశుద్ధాత్మ దేవ కుడి వచ్చిన ప్రతి ఒక్కరు అదేగా దేవ దయచేము. ఒకవేళ వారిలో అపరాధ భావం ఉంటే యేసు వల్ల అపరాధ భావం యేసు వల్ల ఇప్పుడే అది లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాము. అపరాధ భావం వారి ప్రాణం శరీరం నుండి యేసులో లేమైపోయినా కానీ ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఫియర్ తండ్రి భయం నుండి ప్రతి ఒక్కరిను వాక్యం ద్వారా ఆత్మ ద్వారా హోలీ స్పిరిట్ విడిపించమని ప్రార్థనిస్తున్నాము. భయపడకము, బేలపడకము, నేను తోడుగుండాను, సహాయం చేస్తాం, బెల్లమిస్తామని చెప్పిన ప్రభువా మీ మాట వాక్యం పంపిస్తున్నాం. ప్రభువా పరిశుద్ధాత్మ వలన యేసు మీ ప్రేమతో నింపుమని ప్రార్థనిస్తున్నాను. నేను యథార్థమైన విడువ నిన్నుడు నెడబా అని చెప్పిన దేవా మీ వాక్యం పంపిస్తున్నాను. నేను మన అనాథలు విడవలేదని చెప్పిన దేవా మీ వాక్యం మేము ప్రార్థనిస్తున్నాము. ప్రతి ఒక్కరిని దేవా మీ ప్రేమతో నింపి ప్రతి ఫియర్ భయం స్పిరిట్ ఆ ప్రభావం నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఒకవేళ దేవా వారి ప్రాణములు ఉన్న భయం ఉండే ఆమె వారి ప్రాణం నుండి శరీరం నుండి ఫియర్ ఆ స్పిరిట్ యేసు అమలు ఇప్పుడే అది వెళ్ళిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. శ్రీకారాధన కొరగొరబిన సుగోరో కొరబిదే వారి ప్రాణం శరీరం నుండి ఫియర్ స్పిరిట్ మరణ భయాలు ప్రాణ భయాలు భయం స్పిరిట్ యేసు అమలు ఇప్పుడే వెళ్ళిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసు అమలు ఇప్పుడే విడుదల మేము కలిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీ ప్రేమతో నింపమని ప్రార్థనిస్తున్నాం. అలాగే పొగ కోపం చేదు యేసులో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాము. దానికి బదులుగా యేసు మీ ప్రేమతో మీ జీవంతో మహిమతో ప్రతి ఒక్కరు కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. మోగే రబకర్ వినాశ కోరుబిడే అలాగే యేసులో దురాశ స్పిరిట్ యేసులో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఆ వాక్యం పంపిస్తున్నాము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఆ వాక్యం దవా యేసులో పంపిస్తున్నాము. ఓకే రబకర్ విడే దవాసి ఆరాధన ప్రతి స్ట్రాంగ్ హోల్డ్ యేసులో తండ్రి వాక్యం విన్న ప్రజల్లో ఉన్న ప్రతి స్ట్రాంగ్ హోల్డ్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దవా సంపూర్ణంగా విడిపించమని ప్రార్థనిస్తున్నాం. దవా ప్రతి ఒక్కరు విడుదల డెలివరెన్స్ అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. ఆల్మాక్ష అదేగా బలపరచబడిన ప్రాణంలో వచ్చిన గాయాలు యేసులో స్వస్థపరచబడినాకని ప్రార్థనిస్తున్నాం. దవా ప్రాణంలో గాయాలతో వారు హృదయం స్వస్థపరచబడిన నలిగిన హృదయం స్వస్థపరిచే దేవా మీ అభిషేకం విడుదలేస్తున్నాం. దవా ప్రభు ఇప్పుడేమంటే స్వస్థపరచము తండ్రి మనసు భావోదరి చిత్తం యేసులో స్వస్థపరచబడినాక దేవా ప్రోపర్ నార్మల్ గా అది యేసులో పనిచేయనాకని ప్రార్థనిస్తున్నాం. సరైన నిర్ణయం తీసుకొని పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళ్ళినట్టు యేసులో చిత్తం స్వస్థపరచబడినాకని ప్రార్థనిస్తున్నాం. ఇమోషన్ యేసులో స్వస్థపరచబడినాకని ప్రార్థన మనసు స్వస్థపరచబడినాకని ప్రార్థనిస్తున్నాం. తల్లి నుండి అరికాలకు అన్నవులు యేసులో స్వస్థ అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరి నుండి పరిశుద్ధాత్మందాలు యేసులో సమృద్ధి ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. ఆశీర్వాదాలు ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి శాపాలు యేసులో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి బలహీనత యేసులో బలంగా యేసులో మార్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే డాబా కరబినా సుగోలో కొరబిడే హోలీ స్పిరిట్ దేవా మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవా బలవంతులుగా తండ్రి లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం. ఓహే డాబా కరబినా సుగోలో కొరబిడే అల్కాబెరా సుగోలో కొరబిడే అంత్యకాలంలో దేవా నేను ఆమె ప్రతి ఒక్కరిని ఆత్మతో కుమరిస్తామని చెప్పిన తండ్రి ప్రతి ఒక్కరిని ఇప్పుడే దేవా ప్రభు మీ ఆత్మతో నింపే లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం. యేసు మీ రక్తంగా దర్శిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.